నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి విపక్షాలు. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ వేళ సభను నడిపేందుకు ప్రత్యేక సభాపతిని నియమించాలని విపక్షాలు కోరాయి. దీంతో సీనియర్ ఎంపీ జగదాంబికా పాల్ను కేంద్రం నియమించింది. ఆయన నేతృత్వంలో అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరిగింది. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా సభ్యుల మధ్య హాట్గా చర్చ జరిగింది. స్పీకర్ అనుకూలంగా కొందరు, ప్రతికూలంగా మరికొందరు తమ గళాన్ని వినిపించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో విపక్షాలు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి. చర్చ అనంతరం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ అంటే 272 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ప్రస్తుతం ఎన్డీఏకు 293 సంఖ్యాబలం ఉంది. ఇండీ కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే ఇతరులు 16 మంది ఉన్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలు కనిపించట్లేదు. ఓం బిర్లా కూడా సభలో ఒక సభ్యుడిగా ఓటు వేసే అవకాశం ఉంది. భారత పార్లమెంటు చరిత్రలో లోక్సభ స్పీకర్ను తొలగించేందుకు ఇప్పటివరకు 3 సార్లు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. 1954లో స్పీకర్ జీవీ మౌలంకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ విఘ్నేశ్వర్ మిశ్రా నేతృత్వంలో తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 1966లో స్పీకర్ హుకుం సింగ్కు వ్యతిరేకంగా మధులిమాయే వంటి విపక్ష నేతలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఇక 1987లో బలరాం జాఖడ్ను తొలగించాలని సిపిఎం ఎంపీ సోమనాథ్ చటర్జీ నేతృత్వంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ 3 సందర్భాల్లోనూ అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయి. ఇప్పటి వరకు ఏ లోక్సభ స్పీకర్ కూడా పదవి నుంచి తొలగించబడలేదు. మరి ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లాపై ఇండియా కూటమి సభ్యులు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఏం జరగబోతోంది, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు, అండ్ అలాగే బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు. నమస్కారం అండి. రైట్, లింగం యాదవ్ గారు, స్పీకర్పై అవిశ్వాస తీర్మానం అనేది ఇప్పుడు మనం నేను చెప్పినట్టుగా 3 సార్లు అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ యాక్టివిటీగా చెప్తాము. అలాంటిది కాంగ్రెస్ ఇప్పుడు అంత పెద్ద నిర్ణయం తీసుకునేంత తప్పు స్పీకర్ ఏం చేశారు అనేది మీరు అనుకుంటూ ఉన్నారు. అవిశ్వాసం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలి అని కాంగ్రెస్ అనుకుంటోంది. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజస్పేట్లకు, పెద్దలకు, ప్యానెల్లకు డెఫినెట్ కూడా ఇవాళ అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం, పాలకపక్షం రెండూ కూడా ఉండాలని కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ ఏదైతే స్పీకర్ ఓం బిర్లా పైన చర్చల సందర్భంగా ఇవాళ వాళ్ళకు నెహ్రూ గారు గుర్తొచ్చినందుకు మరొకసారి ఇవాళ బీజేపీ ఎంపీలకు, కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా కూడా నెహ్రూ గారు వేసినటువంటి ప్రజాస్వామ్య పునాదులు ఈ దేశంలో ఎంత పటిష్టంగా ఉన్నాయో మరొకసారి చాటి చెప్పినందుకు ఇవాళ ప్రత్యేకించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పైన ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారణం ఇవాళ మనం చూస్తున్నాం. ఒకవైపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థలని ఇవాళ భ్రష్టు పట్టిస్తుండో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రత్యేకించి ఇవాళ పార్లమెంట్ లో ప్రతిపక్షాలకు మాట్లాడనివ్వకుండా కూడా ఇవాళ స్పీకర్ అనే చైర్ ని ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ తన చెప్పినట్టుగా ఇవాళ నడుస్తుందనేది ఇవాళ దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రత్యేకించి ఓం బిర్లా గారు స్పీకర్ గా అయినప్పటి నుంచి అంటే గతంలో లాస్ట్ 17th పార్లమెంట్ కు 18th పార్లమెంట్ కూడా అతనే స్పీకర్ గా ఉన్నాడు. మరి ఇతను డైరెక్ట్ గా కానీ స్పీకర్ అనే వ్యక్తి ఒక న్యూట్రల్ ఎంపైర్ గా ఉండాలి. అంటే ప్రతిపక్షాలు, పాలక పక్షాలు రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఇవాళ పార్లమెంటును ముందుకు నడిపించవలసినటువంటి వ్యక్తి స్పీకరు. కానీ ఇవాళ ఓం బిర్లా గారు చేసినటువంటి ఇవాళ పని అయితే ఉందో అది ప్రజాస్వామ్యానికే ఒక మాయని మచ్చగా నిలబడుతుంది.
ఇవాళ ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడకుండా ఇవాళ కనీసం ఇవాళ ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతిసారి ఇంటరప్ట్ అయ్యి ఇవాళ ఆ పాలక పక్షానికే మెజార్టీ టైం ఇవ్వడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. అదే విధంగా ఇవాళ 8 మంది ఎంపీలని ఏ కారణం చేత ఏ కారణం లేకుండానే 8 మంది ఎంపీలని సస్పెండ్ చేయడం, మహిళా ఎంపీల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ ఎంపీ శశికాంత్ దుబే మీద కనీసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది దీని కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలన్నిటి కూడా అంటే స్పీకర్ వ్యవహార శైలి ఇదే కాదండి, గతంలో కూడా దేశ చరిత్రలోనే ఒకేసారి 100 మంది ఎంపీలని సస్పెండ్ చేసినటువంటి చరిత్ర కూడా ఓం బిర్లాకే ఉంది. ఇదే ఓం బిర్లా గారు ఇప్పటి వరకు దేశంలో ఏ స్పీకర్ చేయనటువంటి కార్యక్రమాలంటే ప్రతిపక్షాలకునే సస్పెండ్ చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి కూడా ఓం బిర్లా గారే. సో ఇటువంటి స్పీకర్ వ్యవహార శైలి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పార్లమెంట్ అంటేనే చర్చల ద్వారా అంటే ఎట్లా నడుస్తుంది అంటే చర్చల ద్వారా నడుస్తుంది, బై డిబేట్ అండ్ డిస్కషన్. మరి అలాంటి డిబేట్ కు డిస్కషన్ కు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఇవాళ స్పీకర్ వ్యవహరిస్తుండు కాబట్టినే ఆయన వ్యవహారానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం ఇవాళ ప్రతిపక్షాలు అన్నిటి కూడా కలిసి ఇవాళ నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో కూడా మనం చూస్తున్నాం దాదాపు ఉదయం నుంచి చర్చలో ఇలా స్పీకర్ కు అతని మీదనే అవిశ్వాసం నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చినప్పుడు ఇవాళ అతనే మళ్ళా ఇవాళ జగదంబికా పాల్ ని అక్కడ మెంబర్ గా అంటే ప్యానల్ స్పీకర్ ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టడం అనేది కూడా ఇది కూడా పార్లమెంటరీ సంప్రదాయాలకు వ్యతిరేకమైంది. ఎందుకంటే అన్ని కూడా రాజ్యాంగంలో రాసి ఉండేయండి, కొన్ని కన్వెన్షన్లు ఉంటాయి. ఇవాళ మనం ఎక్కడ కన్వెన్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటాం, మనకు మాతృ సంస్థ అయినటువంటి బ్రిటన్ నుంచి తీసుకుంటాం. కానీ ఇవాళ మరి జగదంబికా పాల్ ని స్పీకర్ అపాయింట్ చేయడం అంటేనే దాన్ని కూడా మళ్ళా కూడా ఇవాళ రాజ్యాంగ వ్యవస్థల స్ఫూర్తిని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా మళ్ళా తుంగలో తొక్కడం జరిగింది. అయినా కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అన్నిటి కూడా కలిసికట్టుగా డెఫినెట్ కూడా ఇవాళ ప్రతి ఎలక్షన్ విన్నింగ్కే కాదండి, ఇవాళ డిసెంట్ వాయిస్ ను కూడా మేము ఇవాళ వినిపించాలి, దేశ ప్రజలకు కూడా తెలియాలి ఇవాళ పార్లమెంట్ లో ఏం జరుగుతుంది, లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా గారు ఏ విధంగా వ్యవహరిస్తుండు ఇవాళ దేశ ప్రజలకు తెలియజెప్పాలనుకున్నాం. కానీ స్పీకర్ పై అవిశ్వాసం అంటే పార్లమెంటరీ వ్యవస్థపై అవిశ్వాసం పెట్టడం అనేది కొంతమంది వాదిస్తున్నటువంటి అంశం. ఎస్, నేనేమంటున్నంటే ఇవాళ స్పీకరు మరి అదే అంటండి, స్పీకరు గాని చైర్మన్ గాని న్యూట్రల్ గా వ్యవహరించాలి. మరి ఇవాళ ఆ విధంగా జరగట్లేదు. ఇవాళ ఒక గతంలో మనం చూసిన ట్రెడిషన్స్ మీరు గతంలో ఉన్నప్పుడు కూడా మన సోమనాథ్ చటర్జీ గాని ఇంకా ఎంతో మంది వాళ్ళని చూసాం, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగా వ్యవహరించలేదే. స్పీకర్ అయిన తర్వాత ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అని ఆ విధంగా వ్యవహరిస్తారు. ఏ పార్టీకి సంబంధించిన డైరెక్ట్ చాలా మంది ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో నేను ఓదలుచుకోలేదు 2004 నుంచి 2014 వరకే. మరి ఆనాడు ఉన్నటువంటి స్పీకర్లు ప్రతిపక్ష పార్టీలకు ఎంత అవకాశం ఇచ్చిరండి. ఆనాడు సుష్మా స్వరాజ్ గారు ఇప్పుడు మీరు చూడండి ఎంత ఎన్ని చర్చలలో పాల్గొన్నారు, ఎన్ని డిబేట్ లో పాల్గొన్నారు. మరి ఇవాళ ఎందుకు ఇవ్వట్లేదు ప్రతిపక్ష నాయకుడుకు కనీసం మాట్లాడుతుంటే బైక్ కట్ చేస్తున్నటువంటి సందర్భం కదా. ఇవాళ ఇంత 100 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన చరిత్ర ఎక్కడ ఉందా అండి? ఏకపక్షంగా కనీసం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కూడా అంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఇవాళ ప్రతిపక్షాలు అన్నిటి కూడా కలిసి ఈ స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, దానికి వ్యతిరేకంగా. కానీ మీ ఇండియా కూటమిలోనే అన్ని పార్టీలు కూడా పూర్తిగా ఒకే అభిప్రాయంతో ఉన్నాయా లింగం యాదవ్ గారు? ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని అలయన్స్ పార్టీలు అన్ని కూడా పూర్తిగా ఇదే అభిప్రాయంతో ఉన్నాయా? ఎందుకంటే మనం కిరణ్ రిజిజు ఒక ట్వీట్ చూశారు, మీరు కూడా చూసే ఉంటారు కదా. ఆ ట్వీట్లో ఏముంది, 50 మంది విపక్ష ఎంపీలు తన దగ్గరకు వచ్చి అంగీకరించొద్దు, మోషన్ అంగీకరించే పరిస్థితి లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారని ఆయన ట్వీట్ చేశారు. కిరణ్ రిజిజు గారు ఏం మాట్లాడుతారు, పార్లమెంట్ చర్చలనే చూస్తున్నాం కానీ ఆయన ట్వీట్ ని ఇప్పుడు పట్టించుకునే అంత ఓర్లేదు. ఇవాళ ప్రతిపక్షాలు అన్నిటి కూడా కలిసి కట్టుకున్నాయి. అందుకే కదా ఇవాళ మేము లోక్సభలో ఇవాళ మీరు చూడండి ఎన్ని ఓట్లు వస్తాయి. ఇప్పుడు చూడండి ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళ అంతమంది వాళ్ళ కాంగ్రెస్ కున్న మెంబర్స్ ఎంత, మరి వాళ్ళ ప్రతిపక్షాలు కలిసి కట్టుకుంటేనే కదా మాకు అంత సపోర్ట్ ఉంది.
డెఫినెట్ గా ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి కట్టుకున్నాయి. ఇవాళ అందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు. స్పీకర్ ఏదైతే వ్యవహరిస్తుండో ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఈ ఏకపక్షంగా వ్యవహరించడు. ఇప్పటి వరకు మీరు చూడండి, ఇప్పటి వరకు కూడా తను స్పీకర్ అయిన ఇది సెకండ్ టైం అండి. ఒక్కసారి కూడా ప్రతిపక్ష పార్టీలను తప్ప ఎప్పుడైనా పాలకపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిండా అండి? మీరు గతంలో చరిత్ర చూడండి. గతంలో అంతేందుకు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సుమిత్రా మహాజన్ చూడండి, ప్రతిపక్షాలు పాలక పక్షాలు ఎంపీలను సస్పెండ్ చేసిన సందర్భం ఉంది. కానీ ఓం బిర్లా గారు ఇప్పటి వరకు కూడా బీజేపీ ఎంపీలు, బీజేపీ అలయన్స్ ఎంపీలు ఒక్కసారి కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భం మనకు కనబడదు. అంటే ఎంత ఏకపక్షంగా ఇవాళ స్పీకర్ వ్యవహరిస్తుండు ఆయన. మీరు చూడండి, ఇది ఒకటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా అది పర్సనల్ ఇవాళ కూతురు కూడా ఎట్లా ఎంపీ సివిల్ సర్వీస్ అవన్నీ కూడా నడుస్తున్నాయి. ఆయన నేను ఆ విషయాలు ప్రత్యేకించి పార్లమెంట్ లో, లోక్సభలో స్పీకరు వ్యవహార శైలి ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను మార్చుకోవట్లేదు. అందుకే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ఇవాళ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవ్వడం జరిగింది. సో పార్షియల్ గా ఉంటున్నారు. రక్షించడమే ధ్యేయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు ఈ యొక్క చర్యకు పూనుకున్నాయి. రైట్, డన్. తటస్థంగా ఉండాల్సినటువంటి స్పీకర్ పార్షియాలిటీ చూపిస్తూ ఉన్నారు. రైట్, దానికోసమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. వెంకటరెడ్డి గారు, స్పీకర్ పదవి అనేది రాజ్యాంగ పరంగా పూర్తిగా తటస్థంగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రతిపక్షం ఏమేమి ఆరోపిస్తోంది? పార్షియాలిటీ చూపిస్తున్నారు. మోడీ చెప్పినట్టుగానే స్పీకర్ నడుచుకుంటున్నారు. 100 మంది ఎంపీలను ఏకపక్షంగా ఒకేసారి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడితే తప్పేంటి అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి సంఖ్యా బలం కూడా ఉందనేటువంటి నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒకటి లక్ష్యంగా పెట్టుకుంది, భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు అవి తీసుకుపోతున్నారు. వాటి డీఫేమ్లో బ్లేమ్ చేయాలని ఒక ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఇదే కాంగ్రెస్ ఎంపీలు వెల్లోకి వెళ్ళి స్పీకర్ని అడ్డుకోవటం, స్పీకర్ మీద కాగితాలు విసిరేయటం, స్పీకర్ని మాట్లాడకుండా చేయటం, స్పీకర్ని బ్లేమ్ చేయటం ఎన్నిసార్లు చేశారండి వీళ్ళు? ఎప్పుడు చూసినా కూడా ఏ సెషన్లో అయినా కూడా ఇప్పటిదాకా కామగా కూర్చొని ఒక డిబేట్ తీసుకొని ఒక డిబేట్ మీద మాట్లాడదాం, భారతదేశం అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు, బిల్స్ మీద మాట్లాడదాం ఒక చిత్తశుద్ధి ఉందా ఇప్పటిదాకా వీళ్ళకి? ఎప్పుడైనా తీసుకోండి, మీరు ఏ సెషన్ అయినా తీసుకోండి, ఇప్పటిదాకా వీళ్ళకి లేదు. ఇది వీళ్ళకి భారతదేశం అభివృద్ధి కావాలని లేదు, భారతదేశం నెంబర్ 1 పొజిషన్కి పోవాలని లేదు. ఎంతసేపు ఉన్నా కూడా ఒక స్పీకర్ మీద కాగితాలు చింపేస్తారా? ఏ సాంప్రదాయం మీరు నేర్చుకుంది? 56 సంవత్సరాలు మీరు ఉండి గవర్నమెంట్ లో, ప్రభుత్వంలో ఉండి మీరు ఏ సాంప్రదాయం నేర్చుకున్నారు ఇప్పటిదాకా? ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా మీకు చెప్పింది మీ నాయకులు కూడా? మీ రాహుల్ గాంధీ గారు కనీసం ఎల్ఓపి ఉండి కూడా ఆయన కూడా ప్రధానమంత్రి దగ్గర పోయి సడన్ గా హక్ చేసుకోవడానికి పోతాడు. ఏంది నాకు అర్థం కాదు. ఇది చిన్న పిల్లలు అట అదేమన్నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి. ఒకటి వీళ్ళు ప్రతిదాని మీద ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇదంతా కూడా, రాష్ట్రపతి బడ్జెట్ సెషన్లో రాష్ట్రపతి గారు ధన్యవాద తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టారో వాటి మీద చర్చ వచ్చినప్పుడు ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు టైం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడకుండా, అంటే ఏదైతే రాష్ట్రపతి గారు మాట్లాడారో దాని మీద చర్చించకుండా, భారతదేశ అభివృద్ధి గురించి చర్చించకుండా, బిల్స్ మీద చర్చించకుండా, ఆయన తీసుకుపోయి ఎప్స్టీన్ ఫైల్స్ లేకపోతే నరవైన రాసిన బుక్ మీద అయ్యో ఎప్పుడు రాష్ట్రపతి మాట్లాడారా? వాటి మీద చర్చ పెట్టుకుంటారా? మీరు కావాలంటే ఇంకో స్పెషల్ డిబేట్ పెట్టుకోవచ్చు కదా. దాని మీద పెట్టినప్పుడు వాటి మీదనే ఎంపీలందరూ కూడా అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు తీసుకొచ్చేసి అందరు ముందలు పెట్టి క్లెయిమ్ చేయడానికి కాదా? మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? అందుకోసమే చెప్తా ఉన్నారు. అందుకే మీరు పట్టుబట్టినప్పుడు, మీరు ఒకవేళ కావాలంటే మీరు దాని మీద అభివృద్ధి మీద మాట్లాడండి, ఏం చేయాలో చెప్పండి. పోనీ నిర్దిష్టంగా మీ దగ్గర అభిప్రాయాలు కానీ సూచనలు కానీ ఉంటుంది చెప్పండి. అవి చెప్పకుండా ఎప్పుడైనా చెప్పిరా? పోనీ ఇది చెయ్యాలి, ఈ విధంగా పోవాలి, ఈ విధంగా డెవలప్ చేయాలని చెప్పి ఎప్పుడైనా మీరు కాంక్రీట్ గా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? చెప్పిరా సెషన్ లో? ఎప్పుడు చెప్పరు. ఎప్పుడు చూసినా కూడా
దాన్ని డిస్టర్బ్ చేయాలని ఆలోచన తప్పితే ఎక్కడ కూడా. అందుకే డిస్టర్బ్ చేయాలంటే మీరు బయట చేసుకొని పోయి, లోక్సభలో కాదు కదా. కానీ ఇవే మీరు చెప్పినటువంటి అంశాలపైన ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ ఉంటే మీరు మైక్ ఆఫ్ చేసినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి? ఎన్నిసార్లు మీరు వాళ్ళకి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకుండా మైక్ కట్ చేశారు? ఎన్నిసార్లు మాట్లాడిపించినా కూడా కంటెంట్ మీద మాట్లాడకుండా, ఇచ్చిన సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా, రకరకాలుగా డైవర్ట్ చేసుకుంటూ భారతదేశ ప్రజలు కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అందుకే కదా ఎక్కడైతే ఇప్పుడు స్పీకర్ డిసిషన్ ఎట్లా ఉంటుంది, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలన్నా, ఎల్ఓపి మాట్లాడాలన్నా, మిగతా ఎంపీలు కానీ మినిస్టర్లు మాట్లాడాలన్నా స్పీకర్ చెప్పినట్టు నడుస్తుంది కదా. ఎందుకంటే ఎజెండా ఉంటుంది అక్కడ. ఎజెండా లేకుండా ఎజెండాలోని అంశాలను కూడా తీసుకొచ్చేసి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని బ్లేమ్ చేయడానికి చేస్తే ఊరుకుంటారు ఎవరైనా? అంటే ఎజెండాలో ఉన్న విషయాలు ఏంటి, ఆ విషయాల మీద మాట్లాడమని చెప్పండి. ఆ కాంక్రీట్ గా ఎప్పుడు మాట్లాడరు వీళ్ళు. మీరు చూడండి సెషన్ వెనకెళ్ళి చూడండి, 2014 నుంచి ఇప్పటిదాకా ఎక్కడ కూడా వీళ్ళకి, ఎందుకంటే 56 సంవత్సరాలు రుచి మరిగిన ప్రభుత్వం లంచాలకి, కరప్షన్లకి, అవినీతి అక్రమాలకి ఒక ప్లేస్ ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీనే. ఆ కాంగ్రెస్ పార్టీ కింద నుంచి పై స్థాయి వరకు. ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం ఇప్పుడు అదే మరి నరేంద్ర మోదీ ఇవాళ మీ బీజేపీ ఎంపీలే ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ఒక్కరి మీద చెప్పండి, ఒక చిన్న ఎలిగేషన్ చెప్పండి. మేము చెప్తాం 100 కాంగ్రెస్ పార్టీ మా నాయకుల మీద చెప్తాం, 100 మంది మీద చెప్తాం. అది 56 సంవత్సరాలు మీకు తెలియని పరిపాలన అంతా కూడా మేము చేస్తా ఉన్నాం. వెంకటరెడ్డి గారు స్ట్రాంగ్ గా ఉంది. లింగం యాదవ్ గారు అంటారు భారతదేశంలో తీసుకుపోతా ఉన్నాం. అది మేము చేస్తున్నాం, ఓర్వలేకపోతా ఉన్నాం, మీరు చేయలేకపోతా ఉన్నారు, మీరు చెప్పలేకపోతా ఉన్నారు. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి దయచేసి. ఓం బిర్లా గారి మీద తీసుకొచ్చిన నో కాన్ఫిడెన్స్ దురదృష్టకరం. అది మీరు చెప్తే లేదు, వీగిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు, మీరు కనీసం కానీ ప్రతిపక్షాలన్నీ కలిసి సంఖ్యాబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది నెగ్గుద్ది అని వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎట్లా నెగ్గుద్ది చెప్పండి. ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలంటే ఒక 50 మంది సపోర్ట్ తీసుకున్నారు, 118 మంది మాత్రమే సైన్ పెట్టారు అక్కడ. కానీ టీఎంసీ చెప్పింది కదా 99 సంతకాలు ఎమ్మెల్యేలు. మిగతా వాళ్ళ ఇండి కూటంలో బోలెడని రుసుకులు ఉన్నాయి. ఒక్కరు కూడా వచ్చే ప్రసక్తి లేదు, వీళ్ళకి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. మనం చూసాం మొత్తం భారతదేశంలో ఇండి కూటం ఏ విధంగా మీకు తెలుసు కదా వెంకటరెడ్డి గారు, తృణమూల్ కాంగ్రెస్ ఆల్రెడీ సంతకాలు చెయ్యం కానీ సపోర్ట్ చేస్తాం, ఓటు కూడా వేస్తాం అని చెప్పారు కదా వాళ్ళు. రోజా గారు చెయ్యరు చూడండి, ఎవ్వరు కూడా సపోర్ట్ చేస్తామని చెప్తే మీరు చేయరని. ఒక 50 మంది వచ్చి మేము సపోర్ట్ చేయము, తీసుకోండి వెనక్కి తీసుకోండి. ఎందుకంటే అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్పీకర్ కి ఎగనెస్ట్ గా ఇష్టం వచ్చినట్టుగా చేయడం అనేది దురదృష్టకరం చెప్పాలంటే. కాంగ్రెస్ పార్టీకి కంటెంట్ లేక, సబ్జెక్ట్ లేక, భారతదేశ ప్రజల మీద అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు చెప్పలేక భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా. కంటెంట్ మాట్లాడలేరు అక్కడ లోక్సభలో. ఇటు గగోయ్ చెప్తా ఉన్నాడు కదా, గగోయ్ ఏమంటున్నాడు, వి హావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ స్పీకర్. అంటే వ్యక్తిగతంగా స్పీకర్ టార్గెటెడ్ గా ఇది తీసుకురాలేదు అని చెప్పారు ఆయన. వ్యక్తిగతంగా స్పీకర్ ని టార్గెట్ చేస్తూ మేము అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురాలేదని చెప్పారు. పార్లమెంట్ గౌరవాన్ని కాపాడేందుకు తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు. రైట్, ఓకే. రోజు గారు పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలంటే వాళ్ళ కుర్చీలో ఉండి ఎంతసేపు అయినా మాట్లాడమని చెప్పండి. 24 hours పెడతారా డిబేట్ అని చెప్పండి, ఎజెండాలో చేర్చమని చెప్పండి. గట్ల చేయాలి. కానీ వెల్లుకు వచ్చేసి స్పీకర్ మీద కాగితాలు ఇసిరేయటం, చింపేయటం, ఏది వెకిలి చేష్టలు చేయటం, వెకిలి మాటలు మాట్లాడటం, ఇది సాంప్రదాయమా లోక్సభలో? మనం అందరం చూస్తా ఉన్నాం, భారతదేశ ప్రజలందరూ కూడా. అదొక మనకు ఒక మెసేజ్ వస్తుంది, అక్కడ బిల్స్ పాస్ అవుతా ఉంటాయి. ఎంత డీసెంట్ గా ఉండాలి, ఎంత డిగ్నిఫైడ్ గా ఉండాలి లోక్సభ అంటే. అది ఇది చేసే వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు. అలాంటి వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు అవకాశం ఇవ్వాలి? టైంను వేస్ట్ చేస్తా ఉన్నారు. లక్షల రూపాయలు, నిమిషానికి లక్షల రూపాయలు అవుతా ఉన్నాయి, ఖర్చు అవుతా ఉన్నాయి. ఈ సొమ్మంతా ఎవరిది? ఇది తెలంగాణ భారతదేశ ప్రజలది కదా. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉన్నది. అన్ని కాంగ్రెస్ పార్టీ దాని మీద మాట్లాడదు. ఎంతసేపు కూడా
బీజేపీని బ్లేమ్ చేయాలంటారు. చైనా కావాలి, లేకపోతే ఇంకొక కంట్రీ కావాలి, వాళ్ళతో దోస్తానం చేస్తారు. చైనా పాకిస్తాన్ తోటి రైట్ అండి, రైట్ ఓకే. లింగం గారు ఒక త్యాగం చేసిరు ఎవరన్నా, దేశం ప్రాణాలు అర్పించిరా బీజేపీ నాయకులు? ఈ 2002 వరకు వాళ్ళ సంఘంలో జాతీయ జెండా దగ్గర దుర్మార్గులు వాళ్ళు మాట్లాడే దేశం ఏందండి? అరే మేము వచ్చిన తర్వాతనే మారుస్తా ఉన్నాం. మీరు చేయలేదు రైట్ అండి. టాపిక్ డీవియేట్ అవుతుంది. ఒక నిమిషం. ఒక నిమిషం. లింగం గారు, లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు దయచేసి ఆగండి ఒక నిమిషం. ఓకే వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు దయచేసి ఆగండి ఒక నిమిషం. ఎస్ ప్లీజ్. రైట్ రామ్మోహన్ గారు. ఓకే అండి లింగం యాదవ్ గారు. ఎస్ బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. ఒక నిమిషం మీరు ఆగారండి. ఎస్ ఓకే రైట్ అండి, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి లింగం గారు. ఓకే రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, దేశం కోసం మేమున్నాం, మీరు కాదు. మీరు కనీసం మీకు ఓట్లు కూడా వేసుకునే పరిస్థితి లేదు. మీరు ఓట్లు కూడా పడే పరిస్థితి లేదు. బీహార్లో చిట్టుకోడిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపించారు. కనీసం ఎంఐఎం పార్టీకి వచ్చిన ఓట్లు కూడా మీకు సిగ్గుండాలని చెప్పాలంటే దానికి ఎంఐఎం పార్టీకి వచ్చిన ఓట్లు కూడా ఏం మాట్లాడతారు? దేశ స్వాతంత్ర కోసం పోరాడిన మేము ఏం పోరాడినా మీరు? నెహ్రూ చేసిన ఇదంతా విభజన, నెహ్రూ చేసుకొచ్చిన విభజన. ఏం మాట్లాడతాం? నెహ్రూ చేసిన నెహ్రూ కనీసం అవగాహన లేదు. నెహ్రూ లేదు, గాంధీ లేదు. గాంధీ ఎట్లా చూస్తున్నారు? గాంధీ ఎట్లా పెట్టుకున్నారు? రైట్ అండి. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు, యా ప్లీజ్ మీరు ఆగాలి. లింగం గారు లింగం యాదవ్ గారు, ఒక నిమిషం దయచేసి ఆగండి ప్లీజ్. లింగం గారు రైట్ అండి. లింగం యాదవ్ గారు దయచేసి మీరు ఆగాలి ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ రామ్మోహన్ రావు గారు, యా ఎస్ రామ్మోహన్ సార్ మీరు చెప్పండి సార్. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం అంటే అది ఒక వ్యక్తిపై చేస్తున్నటువంటి పోరాటంగా చూడాలా, లేదంటే ఒక టోటల్ గా పార్లమెంటు వ్యవస్థపై నమ్మకం సడలి చేస్తున్నటువంటి అవిశ్వాస తీర్మానంగా మనం చూడాలా? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తప్పు కాదు, రాజ్యాంగంలో ఉన్నది ఆ క్లాస్ ప్రకారం పెట్టింది, ఎక్కడ తప్పు కాదు అంటున్నాడు. అది ఎందుకు పెద్ద నేరం చేసినట్టు మాత్రం భావిస్తే తప్పట్టు. ఇప్పుడైనట్టు ఇప్పటిదాకా 3 సార్లు ప్రవేశపెట్టి మీరు చెప్పినట్టు రోజా గారు, మొట్టమొదటిసారి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు 54 నెహ్రూ ఉన్నారు, 66 లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు, మూడోసారి మనకు 87లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి 415 సీట్లు వచ్చినాయి అప్పుడు పార్లమెంట్ లో వాళ్ళకి. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రెండో ఫేజ్ లో ఎలక్షన్లో చాలా మెజార్టీ పెద్ద ఎత్తున వచ్చింది. ఇప్పటి వరకు అసలు పార్లమెంట్ లో 415 స్థానాలు వచ్చిన పార్టీ ఏది లేదు ఇప్పటిదాకా. నెహ్రూ అప్పుడు కూడా లేదు, ఇందిరాగాంధీ అప్పుడు లేదు. కానీ 3 సార్లు చూసుకుంటే ఒక సారూప్యం కనపడుతుంది. అంటే ఇప్పటిదాకా 4వసారి వేరే పార్టీ, కాంగ్రెస్ ఇతర పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం ఇది మొదటిసారి ప్రవేశపెట్టడం. అంతకుముందు 3 సార్లు చూసుకుంటే మనవడు రాజీవ్ గాంధీ, తర్వాత వాళ్ళ తల్లి ఏమో ఇందిరాగాంధీ, మన తల్లి కాదు కానీ కొంచెం 2 రోజుల తర్వాత వచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత పోతే నెహ్రూ గారి ప్రవేశపెట్టారు. ఆనాడు జీబీ మౌలంకర్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా స్పీకర్ల మీద కొంచెం అసంతృప్తి ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు మీరు నేను ఉంటాం కదా, మనకి కొంచెం అటు ఇటు మాట్లాడినా వాళ్ళిద్దరు మన మీద కోపానికి వస్తారు, తెలుసు కదా. అట్లానే స్పీకర్ అధికార పార్టీ ఎవరున్నాడు, కొంచెం అటు ఇటు ఉంటే పాసంగం ఆదికి మాట్లాడతలేరు, అధికార పక్షం దిక్కు మాట్లాడుతున్నారు. ఆరోపణలు ప్రతిపక్షాలు సహజంగా చేస్తాయి, చెప్పాను కదా. ఇప్పటిదాకా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే అవిశ్వాస తీర్మానం వచ్చింది, ఇప్పుడు 4వసారి బీజేపీ అధికారం ఉన్నప్పుడు వచ్చింది కదా. దీనిలో 2 విషయాలు. ఒకటేమో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం దేశద్రోహం అంతకంటే కాదు, సమస్య లేదు. కానీ ఇక్కడ మెజార్టీ చూస్తే తప్పనిసరి 293 సీట్లతో ఎన్డీఏ ఉంది కనుక వాళ్ళే అవిశ్వాస తీర్మానం వ్యతిరేకంగా ఓటేస్తారు, సమస్యలు గెలుస్తారు. అది అందరికి తెలిసింది, ముంజేది కంగనానికి అర్థమైంది. కానీ ఇక్కడ ఈ ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయా లేవా అని అనుకో మంచి పరీక్ష అంటున్నారు, వాళ్ళు పెట్టుకున్న పరీక్ష అంటున్నారు. ఎందుకంటే 199 మంది ఏమో కాంగ్రెస్ వాడుతున్నారు,
ఒక 19 మంది మాత్రమే వేరే పార్టీల నుంచి సంతకం పెట్టారు అవిశ్వాస తీర్మానం. అవును. కానీ మద్దతు ఉంటామని మమతా బెనర్జీ కానీ ఇతరులు అంటున్నారు, కానీ కొంచెం సన్నాయిన హక్కులు ఎటవరకు పోతుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. అట్లాగే 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వీళ్ళతో కలవడం మన నష్టం అనుకున్న వాళ్ళు కలవరు ఏమనుకుంటున్నాడు. ప్రతిపక్షాలకు కూడా ఒక పెద్ద అడ్డంకి ఏంటంటే ఇప్పుడు కేరళలో మనకు ఇటు పక్కన కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం నడుస్తుంది, రెండు ఫ్రంట్లు ఉన్నాయి. అట్లానే ఇటు పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కు సీట్లు ఇవ్వనుకోమంటుంది తృణమూల్ కాంగ్రెస్. కనుక ఇట్లా చూసుకుంటే ఢిల్లీలో ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉన్నది. కనుక ఈ లెవెల్లో రేపు ఓటింగ్ జరుగుతుంది అనుకుంటున్నాను. ఇవాటికి రేపటికి 10 గంటలు చర్చ అయిపోయిందంటే రేపు చర్చ తర్వాత రేపు ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ లో అయితే 199 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిస్తే 234 మంది ఇండి కూటమికి సంబంధించిన సపోర్టర్స్ ఉన్నారు. ఒక 16 మంది ఏమో ఇప్పుడు వైసీపీ ఎంపీల లాగా దేశవ్యాప్తంగా ఇటుపక్క అటుపక్క 2 కూటములు లేని వాళ్ళు ఒక 16 మంది ఎంపీలు ఉన్నారు. 209 మంది ఉన్నారు. కానీ తెలుసు రిజల్ట్ ఏంటో తెలుసు. ఖచ్చితంగా ఓం బిర్లా మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గదు, ఫెయిల్ అయితే. అంటే వీగిపోతుందని తెలిసినా కూడా ఎందుకు సార్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అనేది? అంటే అదే ప్రజాస్వామిక హక్కు అంటున్నాడు. మన భారత ప్రజాస్వామ్యం నుండి ఆ ఫ్లేవర్ అది హక్కు అంటున్నాడు. సార్ ఉండాలంటున్నాడు. ఇప్పుడు డిసెంట్ లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది కానీ అంటున్నాడు. నష్టం దీనివల్ల ఏమైంది అంటే ఎప్పుడైనా చర్చ మంచి జరుగుతుందా, రేపు పొద్దున కొంచెం ఒడి దగ్గర పెట్టుకొని అధికార పార్టీకి సంబంధించిన స్పీకర్లు కొంచెం న్యాయంగా వ్యవహరిస్తారా అనడానికి కూడా ఒక ఉదాహరణ. అదే శశి థరూర్ కూడా అదే మాట్లాడారు కదా సార్, డిఫీట్ అయినా కూడా మాకు మేము ఏదైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నాం అవన్నీ రికార్డుల్లోకి వెళ్తాయి, ప్రజల్లోకి వెళ్తాయి, అట్లీస్ట్ పబ్లిక్ అయినా తెలుస్తుంది అని చెప్పేసి. దేశం మొత్తం చరిత్రలో ఉండిపోతుంది కదా. శశిధర్ గారితో మాత్రం పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఈ చర్చలో మనకు స్పీకర్ గారు ఇప్పటిదాకా చేస్తున్న పొరపాట్లు ఏమిటి, ఎట్లా మద్దతు చేస్తున్నారు, దేని మద్దతు చేస్తున్నారు, అట్లా మాట్లాడితే ఏం కాకపోతుంది. మళ్ళీ ఇప్పుడు మన చర్చ లాగానే అక్కడ కూడా గొడవ అవుతుందా చూస్తున్నాం కదా. ఇంకోటి మైండ్ గేమ్ కూడా ఆడుతున్నారు రోజు చూస్తున్నాం కదా. కిరణ్ రిజిజు ఏమంటారు, ఎల్ఓపి రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీ ఎదుటి పక్షాల్లో పుల్లలు పెట్టడం అన్నట్టు. అంటే కదా ఏంటంటే ఇట్లా అంటే ప్రియాంక గాంధీ ఏమన్నది, సమస్య లేదు ధీటుగా ప్రశ్నిస్తున్నాడు మా అన్న, అందుకని మా తమ్ముడు అందుకనే అట్లా ఉన్నదని ఆమె అన్నది. కానీ అక్క తమ్ముడు మధ్య చిచ్చు పెట్టడం. ఇప్పుడైనా ఉంటది. ఇప్పుడు సన్యాసుల పాఠాలు కావు కదా ఈ పార్టీలన్నీ కూడా, ఏదో ఒక రకంగా చేస్తారు. అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా అభిప్రాయం ఉన్నది ఏంది, రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ ఉంటే బాగుంటుంది అని. సరే పైకి చెప్పరు, ఇప్పుడు లింగం యాదవ్ గారు నా మాటకి ఏబిస్తారా, కానీ మిగతా అందరు అంతా ఉన్నది కొంతవరకు. చాలా మంది ఇందిరాగాంధీ పోలికలు ఆమెకు అని, కొంత రాహుల్ గాంధీ గారు నిండుగా ప్రవర్తిస్తున్నారనే మాట, నిండుగా మాట్లాడుతున్నారనే మాట కూడా వస్తుంది, కాదట్లేదు. ఇప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా 2 సీట్లు కేరళలో ఒకరు, ఉత్తరప్రదేశ్లో ఒకరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ రేపు జరగబోయే విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ చర్చ వల్ల ఏమైందంటే ఒకటి పార్లమెంటరీ కాళ్ళకి వెళ్తాయి, తప్పేందో ఒప్పేందో తెలుస్తుంది. కానీ ఈ గొడవలు పడి ఇప్పుడైతే తీర్మానం అన్న చర్చ జరగాల్సింది. కానీ ఇప్పటిదాకా జరిగిన మొత్తం చర్చ చూస్తే పార్లమెంట్ లో గతంలో మనకు రాజ్యసభలో చూసాం రోజుగా గద్దల సభ రాత్రి ఆర్టికల్ అంటే బెంచీలు ఎక్కి మరీ ప్రదర్శించిన సందర్భం చూసాం. కొంచెం లోక్సభ సభ్యుల కంటే రాజ్యసభ సభ్యులు పరిణతితో ఉంటారు. అంటే చూస్తున్న రాజ్యసభ సభ్యులను కూడా ఎట్లా పంపుతున్నారు చూసింది కదా. వయసు చూస్తలేరు, అనుభవం చూస్తలేరు, ఏ రంగం నుంచి వచ్చిన వాళ్ళని చూస్తలేరు, ఎట్లా పడితే అట్లా పంపుతున్నారు చూస్తున్నాం. అందుకని ఏమంటా అంటే ఇప్పుడు ఈ చర్చ వల్ల సారం ఏం చేస్తుందంటే అసలు బిల్లులు పక్కన పోయి డీలిటన్ అయిపోయి అసలు జరగాల్సిన పని జరగకుండా ఇద్దరు. ఒకనాడు జీబీ మౌలంకర్ నుంచి మొదలుకొని మన బాలయ్య గారు, మన తెలుగువాడు బాలయ్య గారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాజ్పేయి గవర్నమెంట్ పడిపోద్దని తెలిసి కూడా ఆయన ఓటు వేయకుండా ఉన్నాడు. ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే మనకు ఓం బిర్లా గారు కూడా తన ఓటు వినియోగించుకోవద్దు అంటున్నాడు. ఇప్పుడు మంచి పని. ఎవరిని పెడతారంటే సీనియర్ పెట్టిండ్రు, ఆయన ప్యానల్ స్పీకర్ ఉన్న మొత్తం అందరు సభ్యులు సీనియర్ పెట్టిండ్రు. ఆ ప్రతిపక్షం నుంచి అయితే ఇయ్యారు కదా స్పీకర్. అది కూడా రాజ్యాంగ విరుద్ధం అని అంటున్నారు కదా, జగదాంబిక పాల్ నియమించడం అనేది కూడా. చెప్పండి. యాక్చువల్ గా అకార్డింగ్ టు మన కన్వెన్షన్ ప్రకారం ఏంటంటే స్పీకర్ గాని డిప్యూటీ స్పీకర్ గాని లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి హౌస్ ఆఫ్ ది 3 ప్రకారం వాళ్ళు చూజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే జగదంబిక పాల్ ని డైరెక్ట్ స్పీకర్ అపాయింట్ చేశాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇస్ ప్యానల్ స్పీకర్, దట్ ఈస్ ద రాంగ్. అది కన్వెన్షన్. ప్రొటెం స్పీకర్ ఉంటారు, మీకు తెలుసు కదా. కొత్త లోక్సభ సమావేశం కాగానే ప్రొటెం స్పీకర్ అందులో ఉన్నంతలో అందరినీ సీనియర్ పెడతారు. మరి సీనియర్ అవునా కాదా తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందట్లో సీనియర్ పెట్టుడు అలవాటే. అందరూ కూడా కొంత సభను మెయింటైన్ చేస్తారా లేదా చూస్ చేస్తారు. 1-2 సీనియర్లు ఉంటే కొంచెం అటుగా చూస్తారు. మీరు అన్నది ఒక అబ్జెక్షన్ కాదంటలేదు నేను. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ స్పీకర్ గారు సభలో కూర్చుంటున్నారు,
తన మీద ఆరోపణలు వచ్చిన వాటిని కూడా ఫేస్ చేస్తాను కూర్చుంటున్నాడు. ఏం మాట్లాడో తెలవాలి కదా. అవును. కానీ తనకు కూడా అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది చూడాల్సిందే రేపు చర్చలో. అవకాశం ఇస్తే తను డిఫెండ్ చేసుకుంటాడా చెప్పలేదు. డిఫెండ్ చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే జరుగుతుంది. జరిగిన తర్వాత తన ఓటు రాజ్ చేయకుండా ఉంటే మంచిది అంటున్నాడు. ఒకనాడు బాలయోగి ఏదైతే పాటించిండో అట్లాగే తన మీద అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వ్యతిరేకంగా తానే ఓటు వేయడం వల్ల పెద్దగా వచ్చేది ఏం లేదు. ఎట్లా 290 మంది ఉన్నారు కనుక ఒకటి తక్కువైనా నష్టం లేదు. ఒకటి తక్కువైనా సరే ఆయన వేయొద్దు అంటున్నాం. ఒకవేళ ఓట్లు సమానంగా ఉండి ఒక్క ఓటుతోని స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది అనుకున్నప్పుడు కూడా ఆయన ఓటు వేయొద్దంట. అది సాంప్రదాయం మంచిది అంటున్నాం. ఈ మొత్తం గొడవ ఏంటంటే దేశ ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరు గొడవలో పడి అసలు ఏవైతే బిల్లుల మీద చర్చ జరుగుతలేదు. చూస్తున్నాం కదా, అన్ని గిల్టెడ్ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి అసలు ప్రజలందరి గందరగోళం కదా సార్. అసలు ఏం జరుగుతోంది హౌస్ లో, ఏం వాళ్ళ మీద వాళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు తప్ప ప్రజా సమస్యల చర్చకు రాలేదు ఇప్పటి వరకు. చూస్తే మనం ఒక్క సమస్య పైన ఇది ఒక క్లారిటీ వచ్చింది, దీనికి ఒక సొల్యూషన్ దొరికింది లోక్సభలో అన్నది ఏమన్నా ఉందా సార్? ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఇక్కడ రెండు పార్టీలు ఇప్పటిదాకా జాతీయ పార్టీ రెండే రాజ్యం వెళ్ళి వాళ్ళకు 56 ఏళ్ళు, 4 ఏళ్ళు సంకీర్ణ ప్రభుత్వాలు, 4-5 ఏళ్ళు, ఇప్పుడు ఒక 12, 17 దాదాపు జనతా ప్రభుత్వం కలుపుకుంటే 20 ఏళ్ళ దాకా బీజేపీ ఉంది. అదే దానిలో చూడండి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు ఈ రెండు పార్టీలు కూడా. మీరు ఆధార్ కార్డు సంగతి చూడండి, ఇద్దరే ఆధార్ కార్డు తెచ్చింది మన కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ. కబీనాయ్ అన్నది కానీ తెచ్చింది కదా, మళ్ళీ దాన్ని నడిపిస్తుంది కదా ఇవాళ. అంతే జిఎస్టీ అయితే కాంగ్రెస్ పార్టీ తెస్తా అన్నప్పుడు మోడీ కబీనాయ్ సమస్య లేదు తెచ్చని లేదు పొమ్మన్నాడు. కానీ వాళ్ళు వచ్చిన తీసుకొచ్చారు కదా. రైతు చట్టాలు కూడా అంతే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కానీ వీళ్ళు తెస్తేనేమో దాన్ని వ్యతిరేకించింది. నేను ఈ మూడే ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే అన్నిట్లలో ఇప్పుడు ప్రతిపక్షం ఎప్పుడు ఉంది, ఇప్పుడైనా అప్పుడైనా ప్రతిపక్షం ఎట్లా ఉండాలంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేమైతే అక్కడ కూర్చుంటే ఏం చేస్తామో చెప్పాలి కదా అంటున్నాను. నువ్వు ఒక బిల్లు వద్దంటున్నావు, ఇది సరైనది కాదంటున్నావు. ఆల్టర్నేట్ ఏంటి, మీరు ప్రత్యామ్నాయం ఏమైనా చెప్పాలి కదా. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతారు, వీళ్ళు ఏమో వద్దంటారు. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన అదే పని మళ్ళీ చేసినప్పుడు ప్రజలు ఏమనుకోవాలి, మరి ఏది కరెక్ట్ అనుకోవాలి కదా. ఎవరు వచ్చినా ఇదే ధోరణి అని ఫిక్స్ అయిపోవాలి ప్రజలు. మూడు చెప్పాను, ఈ మూడిట్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. ఈ రెండు పార్టీలు మార్చినాయి అంటున్నారు, దూరం కాదు. కనుక ఇప్పుడైనా సరే ఈ బిల్లుల మీద చర్చ జరుగుతున్నప్పుడు తప్పనిసరి ఆల్టర్నేటివ్ ఏంటిది, అసలు మేము ఇప్పుడు ఇది చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు. ఉదాహరణకు జాతీయ విద్యా విధానం ఉంది, అది కాషాయీకరణ జరుగుతుందని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎందుకు కాషాయీకరణ జరుగుతుంది, మరి జాతీయ విద్యా విధానంలో గతంలో 4 సార్లు తెచ్చారు కదా, మరి దానికి అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, ఏది కరెక్ట్ ఏది తప్ప చేయాలి కదా. ఇంకా ఇప్పుడు పాఠ్యాంశాలు మారుద్దాం అనుకుంటున్నారు, లేకపోతే పరీక్ష విధానం మాట్లాడదాం. నిర్మాణాత్మక ప్రతిపక్షం ఏం చేస్తుంటే ఆ బిల్లులో ఏవి తప్పు ఉన్నాయి, సవరణ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా అయితే మనం చేసుకోవచ్చు అని చూడాలి కదా. దానికి కూడా ఎప్పుడైనా అధికార పక్షానికి ఓపిక ఎక్కువ ఉండాలి ఎవరైనా సరే. అప్పుడు కాంగ్రెస్ ఉన్నట్టున్నా 415 సీట్లు ఉన్న రాహుల్ గారు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో సార్ ఈ టోటల్ సినారియాలో సామాన్యుడు అసలు ఏం చూస్తాడు సార్? ఓ పక్కనేమో గ్యాస్ మంటలు మండిపోతా ఉన్నాయి, నా సమస్యలు ఏంట్రా దేవుడా ఇవి ఎప్పుడు తగ్గుతాయని వాళ్ళు చూస్తుంటే వీళ్ళు ఇక్కడ అవిశ్వాసం మంటలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు తీర్మానాలు. ఇది ఊహించింది, యుద్ధం వస్తాను ఊహించలే వాళ్ళు. అప్పటికి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు చాలా ముందుగా పెట్టింది. ఇక్కడ జరుగుతుంది నిర్మాణాత్మక ప్రతిపక్షంగా అధికార పక్షం చేసే తప్పులను ఎండగట్టాల్సిన బాధ్యత 10 మంది ఉన్నా ఉందంట. 1952లో అవును 12 మంది సోషలిస్టులు, 16 మంది కమ్యూనిస్టులు. అప్పుడు నిజంగా ప్రతిపక్షం లేదు, రకంగా చెప్పారంటే చీలిపోయింది. ఇండిపెండెంట్ 62 మంది గెలిచినప్పుడు అప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉన్నది కదా. అందుకే నెహ్రూ గారు సరైన ప్రతిపక్షం లేకపోతే తన మీద తానే విమర్శలు రాసుకున్నారట, తన మీద తానే జోకులు వేసుకున్నారట. ఇప్పుడు అట్లా లేదు, అవకాశం లేదు, అవసరం కూడా లేదంటున్నాడు. ఎప్పుడైనా సరే ఈ పార్లమెంట్ 12 సంవత్సరాలను చూస్తుంటే చర్చలు సమర్థవంతంగా నడుస్తలేవు. నిజంగా చెప్పాలంటే చర్చలు హుందాగా నడుస్తలేవు. ఎవరో ఒకరు అంటే ఇప్పుడు 2 చేతులు కలిసి చప్పట్లు అవుతాయి. మన చర్చలు చూస్తున్నాం కదా, ఒకరు మాట్లాడి ఇంకొకరు మాట్లాడకుండా ఉట్టుకుంటూ అయిపోద్ది కదా. మరి మాట్లాడుతున్నారు, ఆవేశం వస్తుంది ఒక్కోసారి, పార్లమెంట్ సభ్యులకు రాదా, వస్తుంది కదా. అందుకని ఇప్పుడు సరే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ రెండింటిని కోరుతుంది. అంటే మీ ఇద్దరే కదా ఇప్పటిదాకా అధికారంలో ఉన్నది. ఒక పని చేయండి, స్పీకర్ ను ఎటువంటి స్పీకర్ ని పెట్టినా అట్లే ఉంటుంది. కాకపోతే గతంలో సాంప్రదాయాలు పాటిస్తలేదు. గతంలో స్పీకర్ అధికార పార్టీకి ఉంటే డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షానికి ఇచ్చేవాడు. అది ఆ హుందాతనం ఉండేది, నష్టం లేదంటున్నాం. దానివల్ల మనం ఏం చేద్దామంటే డిప్యూటీ స్పీకర్ కూడా న్యాయమే చెప్తారు కదా. అప్పుడు అధికార పక్షానికి టైం దొరుకుతుంది కదా, అరే నువ్వు కూడా మీ స్పీకరే కదా అని మాట్లాడడానికి టైం దొరుకుతుంది కదా. అది పోయింది అన్నట్లు. అంటే అన్ని మనకే కావాలి, అన్ని పదవులు మనకే కావాలి. పిఎస్సి చైర్మన్ నుంచి మొదలు పెడితే అన్ని మనకే కావాలనే సమస్య వస్తుంది. కానీ న్యాయం రాజ్యాంగం రాసిన కనుక పిఎస్సి చైర్మన్ లాంటి రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు అప్పచెప్తున్నారు. అందులో కూడా మళ్ళీ ఒక రాజకీయం, ఎందుకంటే మనకు అనుకూలంగా ఉండా ఎవరైనా అక్కడ పుల్లబెట్టవచ్చా, ఇది ఇప్పుడు చేసి మన కిరణ్ రిజిజు అన్నట్టే ఉన్నది పరిస్థితి. కనుక ఏదైనా సరే దయచేసి ఇప్పుడు విశ్వాస తీర్మానం అయిపోతుంది, మళ్ళీ స్పీకర్ కి ఆయనే వస్తాడు. ఉంటాడా తెలియదు. కానీ నాలాంటి అయితే ఏం చేద్దానంటే నేను స్పీకర్ కి ఉన్నానంట. ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఉండకుండా
కొత్త స్పీకర్ ఎన్నుకుంటే నష్టమేముంది అంటున్నాను. యా బీజేపీలో చాలా మంది ఉన్నారు కదా, అంటే ఒకసారి మచ్చబడ్డాక బురద పడ్డాక బురద ఎంత కడిగేసుకున్నా మనం అది ఉంటుంది కదా, మొన్నటిదాకా మేము వ్యతిరేకంగా ఓటేశాం కదా అని చెప్పి కక్ష కట్టి చేస్తున్నారని మళ్ళీ ఆరోపణ వస్తుంది వాళ్ళ మీదే అంటున్నాను. ఇప్పుడు జడ్జి లేకుండా అంపైర్ ఏం చేయాలంటే ఆరోపణలకు తప్పుకోవాలంటున్నాను, నష్టం ఏం లేదు. అంటే అప్పుడు ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్టే అవుతుంది కదా అదర్ సైడ్. గెలిచినాక నేనేమంటున్నాను, నేను మనస్తాపం పొందినా, నేను ఒక సూచన చేస్తున్నా ఇలా ఓం బిర్లా గారు, నేను మనస్తాపం పొందినా ఈ సభను సగం నడపలేదని నాకు వాళ్ళు ఆరోపణ చేశారు కదా, నిజంగా నేను ఎంత మంచిగా నడిపినా నా మీద ఆరోపణలు చేస్తారు కదా అని చెప్పి వేరే వాళ్ళు ఇచ్చారు అనుకున్నా చాలా హుందాగా ఉంటుంది అంటున్నాను. కానీ ఎప్పుడు అంపైర్ కానీ లేకపోతే ఇట్లాంటి స్పీకర్లు కానీ కొంత నైతిక విలువలు పాటించి చేస్తే ఇంకా మంచిది అంటున్నారు. దానివల్ల ఆయన హుందాతనం పెరుగుతుంది, ఇటు పక్కన అధికార పక్షానికి కూడా పెరుగుతుంది. మీరు ఎంత అన్నా సరే మేము నెగ్గించుకున్నాం, అది తప్పు కాదు, ఆయన తప్పు చేయలేదు అని చెప్పి తర్వాత తప్పకుండా ఇంకా మంచిది అంటున్నాను. ఏం చేస్తారో చూడడం, రేపు పొద్దున మన ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఇంకొక మాట చెప్పి పంపిస్తాను, ఇవాళ ఈ ఓటింగ్ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి నిజస్వరూపం అంటే నిజస్వరూపం అన్నది, కానీ వాళ్ళకున్న ఎంత అంచనా ఎంత ఉన్నది నిజంగా బయటపడతా అంటున్నాను. దీనివల్ల రేపు వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో నష్టమైతేమో నా బాధ. ఏమైందంటే 118 మంది సంతకాలు పెట్టింది. పంచపాఠం ఎంతమంది అంటే మంచం కోళ్ళ ముగ్గురు అని చెప్పి 2 కొట్టేసి ఒకటి రాసినట్టు అవుతుందా, లేకపోతే నిజంగా 234 మంది సభ్యులు ఉన్నారు ఏది ఇండి కూటమిలో అన్ని రకాలు కలిసి 16 మందిని పక్కన పెడితే కూడా ఈ 234 కనీసం 200 సంఖ్య దాటుతుందా అంటే నాకైతే అనుమానం అనిపిస్తుంది. మరి మిగతా వాళ్ళు సహకరించకపోతే ఏమైందంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో, ముఖ్యంగా కేరళలో, తమిళనాడులో, ఈ తమిళనాడు వాళ్ళు మొత్తం వేస్తారు, DMK ఖచ్చితంగా కాంగ్రెస్ అనుకూలంగా వేస్తారు, కానీ వాళ్ళు కూడా సంతకాలు పెట్టానంటే కదా. ఇప్పుడు కేవలం 19 మంది ఎక్స్ట్రా పెట్టింది కదా రోజా గారు, అదంటే ఏమంది మరి DMK ఎక్కువ సీట్లే ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎందుకు వచ్చే సంతకాలు అందరు కూడా. కనుక ఎప్పుడు తమిళనాడు పార్టీలు కొంచెం అవకాశవాద రాజకీయాలు ఎక్కువ చేస్తాయి, ఎందుకంటే ఇప్పుడు ఇటు వచ్చే వరకల్లా దీనికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేస్తారా, ఇది ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వెయ్యరా అన్నది. లేకపోతే రేపు సాయంత్రం కల్లా ఈ ఇండి కూటమిలో ఉన్న పక్షాలన్నీ ఒకటిగా ఉన్నాయా వేరువేరుగా ఉన్నాయి తెలుసు. ఇటు పక్కన 290 కూడా ఒకేసారి నిలుస్తారని నేను అనుకుంటున్నాను. విప్పు జాతికి అవకాశం ఉన్నా లేకున్నా సరే రేపైతే ఈ తీర్మానం నెగ్గదని నేను. రైట్ సార్. సో లింగమేధవ్ గారు, రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ ఉంటే మీరు అనవసరమైనటువంటి విషయాలపైన చర్చిస్తూ ఉంటే మైకులు కట్ చేయక ఏం చేయాలి, ఏదైతే విషయం పైన మాట్లాడుతున్నారో వాటిపైన మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ రకంగా ప్రవర్తించలేదు కదా ప్రతిపక్ష నాయకులపై అని అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు విశ్లేషకులు చెప్పినట్టుగా మీకు సరైనటువంటి సంఖ్యాబలం లేదు, మరి అక్కడ 118 మంది మాత్రమే సంతకం చేశారు, మిగతా వాళ్ళందరూ కూడా సార్ చెప్పినట్టుగా DMK ఎప్పుడు అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉంటుంది. మరి ఏంటి మీ నమ్మకం ఏంటి, మీ ధైర్యం ఏంటి? అండి నేను మొదటి నుంచి అదే చెప్పా, ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండు ఉండాలి, రెండింటిని కూడా సమదృష్టితో చూడవలసినటువంటి వ్యక్తి ఇవాళ చైర్లో కూర్చున్నటువంటి స్పీకర్ గారు. కానీ ఇవాళ స్పీకర్ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది మన అందరికి తెలిసిందే. ఇవాళ ఎప్పుడన్నా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే మీరు చూడండి, ఏనాడైనా మాట్లాడినిచ్చిరా? ఇవాళ దేశ చరిత్రలోనే ఎన్నో విషయాలు ఇవాళ ప్రజలు సెన్సిటివ్ అవుతున్నారు, చాలా విషయాలు ఉన్నాయి ఇవాళ చర్చించవలసినవి. ఆ విషయాల మీద ఎప్పుడైనా నరేంద్ర మోడీ గాని, బీజేపీ ఎంపీలు గాని, కేంద్ర మంత్రులు గాని మాట్లాడినిచ్చిరా? ఇవాళ అంతెందుకండి, ఇవాళ మన దేశంలోనే ఇవాళ ఇదే ట్రంప్ గారు ఏమన్నారు, భారతదేశాన్ని ఇండియా పాకిస్తాన్ వార్ ఆపినన్నాడు. మరి దేశ సార్వభౌమత్వానికి ఎంటర్ అయినట్టే కదా, సావర్నిటికి దెబ్బ తగిలినట్టే కదా. మరి దాని గురించి చర్చించిరా? ఎందుకు నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేదని ఇది మా నాయకుడు అడిగిండు. ఎందుకు ప్రధానమంత్రి మీరు నోరు విప్పి చెప్పండి, మరి ట్రంప్ గారు ఈ విధంగా అంటుండు అని. కానీ దానికి ఏం సమాధానం లేదే, ఏం మాట్లాడే నరేంద్ర మోడీ ఏం చెప్పలే. ఒక ఇరాను మన దేశం మిత్ర దేశం అని నమ్మి మన దేశం కాడికి వచ్చి నేవీ డ్రిల్స్ లో పాల్గొని మళ్ళీ వెనకపోతుంటే ఇవాళ అక్కడ అమెరికా అటాక్ చేసింది. మన మిత్ర దేశం అని నమ్మి మన కాడికి వచ్చినప్పుడు నువ్వు అని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదా. కనీసం దాని మీద ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడలేదండి? ఇవాళ నేను అనేది ఇవి సమస్యలు కావా? ఇవి దేశ సమస్యలు కదా? మరి దీని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు అంటున్నా. మేము మాట్లాడితే మా మైకులు కట్ చేస్తారు, మీరేమో దాని మీద స్పందించరు. ఇవాళ F-15 పైలో మరి దేశ ప్రధానమంత్రి పేరు వచ్చింది కదా, మరి దీని మీద ఎందుకు వచ్చింది? దీని మీద మాట్లాడవలసిన బాధ్యత ఈ కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రికి లేదా అని నేను అడుగుతున్నా. దాని గురించి అడిగితే మీరు మమ్మల్ని మైకులు నోరు మూయిస్తారు కదా. మరి ఏం గురించి మాట్లాడే? ఇవాళ నిరుద్యోగం గురించి మాట్లాడేవారు, ఇవాళ దేశంలో పేదరికం గురించి మాట్లాడేవారు, ఇవాళ ఎంత ఈ దేశ సంపద అంతా కూడా ఇవాళ అంబానీ ఆదానికి దోచి పెడుతుర్రు అంటే దాని గురించి మాట్లాడరు. ఇవాళ మొత్తం వ్యవస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తున్నట్టే దాని గురించి మాట్లాడే అవకాశం ఇవ్వరు. మరి దేని గురించి మాట్లాడాలి? కానీ మరి మీరు కూడా సభా నియమాలు పాటించట్లేదు, సభా నియమాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు, ప్రతిసారి కూడా సభకు అడ్డుపడుతూ ఉన్నారు, చర్చలకు అడ్డుపడుతూ ఉన్నారు. రోజా గారు, ఎవరు సభా నియమాలు పాటించి స్పీకర్ ఆధ్వర్యంలో
ఇవాళ కంట్రోల్ చేసే స్పీకర్ గారు. మేము మాట్లాడుతుంటేనే మన మైకులు కట్ చేస్తున్నారు కదా. అంటే ఇవాళ నేను ఒకటి చెప్పండి. పోడియం దగ్గరికి వెళ్ళడము, కాగితాలు చించి విసిరేయడము. నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా. మన మహిళా ఎంపీలని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మహిళా ఎంపీలని ఒక బీజేపీ ఎంపీ ఆ విధంగా మాట్లాడితే చెప్పండి, దీని మీద మనం ఏం నిర్ణయం తీసుకుందాం? అంటే మహిళల్ని మీరు అవమానించినట్టు కాదా? ఆ మహిళలు దాడి చేస్తారా ప్రధానమంత్రి మీద? అంటే ఎట్లా కొడుతున్నారు మీకు? అంటే మహిళలు అంటే మీకు అంత చిన్న చూపా? మహిళలు మీకు ఆ విధంగా కనబడుతురా? మరి ఏం చర్య తీసుకున్నారండి? చెప్పండి, దాని మీద చర్య తీసుకోండి. మేము దానికి చర్య తీసుకోన్నాం. అది తీసుకోవాలా వద్దా మీరు చెప్పండి. ఒక జర్నలిస్ట్ గా అపార అనుభవం చెప్పండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజే మేము ఖండించాం, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని మేము చెప్పాం కూడా. మేము అదే అంటున్నాం, ఆ ఎంపీ మీద చర్యలు తీసుకోండి అన్నాం. దాంట్లో తప్పే ఉంది. 8 మంది ఎంపీలని అకారణంగా సస్పెండ్ చేసిరు, దాని మీద మాట్లాడమండి అన్నాం. 100 మంది ఎంపీలని ఎట్ ఏ టైంలో రోజా గారు ఎక్కడైనా దేశ చరిత్రలో జరిగిందా అండి? ఇక ప్రజాస్వామ్యం ఎందుకండి? మనం నియంతృత్వంలో ఉన్నావా? 100 మంది ఎంపీలని ఒకేసారి ఎట్లా సస్పెండ్ చేసినో చూడలేదా మనం? అంటే ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి, ప్రజలు గమనిస్తున్నారు కదా. ప్రజలకు మేము అందుకే ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం. ఓం బిర్లా గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ దేశ పార్లమెంటు, లోక్సభలో అత్యున్నతమైనటువంటి విధానక నిర్ణయమైనటువంటి లోక్సభలో ఏ విధంగా జరుగుతుందో ఈ దేశ ప్రజలకు తెలియాలని ఇవాళ మేము స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం ఇచ్చాం. మేము ఇంకొకటి మీరు అడిగారు, ప్రతిపక్షాలన్నీ కలిసి ఉన్నాయి. డెఫినెట్ కూడా అన్ని కలిసి ఉన్నాయి. మీరు చూడండి ఓటింగ్ లో డెఫినెట్ కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఈ స్పీకర్ కు నిర్ణయానికి వ్యతిరేకంగానే ఓటేస్తారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? బీజేపీ నాయకులు మీకు ఎంత ఉలికెందుకు? మీరు చెప్పండి. ఇప్పుడు ఇంత ముందుకు ఇక్కడ బీజేపీ నాయకుడు మాట్లాడుతుడు, సమస్యలు ఎవరు చర్చించలేదండి? ఇవాళ చర్చించడానికి మీరు పారిపోతుండు. నరేంద్ర మోడీ పార్లమెంట్ లోక్సభలో ఎందుకు మాట్లాడలేదు ట్రంప్ కు వ్యతిరేకంగా? ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలే. మరి దీనికి ఎవరు పారిపోతున్నట్టు? పార్లమెంట్ నుంచి ప్రధానమంత్రి పారిపోతుండా? ప్రతిపక్షాలు పారిపోతున్నాయా? ఎఫ్సిన్ ఫైల్ గురించి ఎందుకు మాట్లాడు? పార్లమెంట్ లో చర్చ పెట్టండి. మరి మేము చర్చ పెట్టమన్నాం, మీరు ఎందుకు పెట్టారు? మరి అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు పార్లమెంటును కూడా మీ యొక్క కంట్రోల్లో తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది, రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. అదే రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ఇవాళ స్పీకర్ కు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ ప్రధానమంత్రి, స్పీకరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో. ఇవాళ ప్రజలు అన్ని గమనిస్తున్నారు కదా. ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడరు. ఇవాళ ఇజ్రాయెల్ ఎక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ ఆపినన్నాడు మరి ప్రధానమంత్రి. మరి పక్కనే ఉన్నటువంటి మిత్ర దేశం, మనకు ఎన్నో సంవత్సరాల నుంచి మిత్ర దేశమైనటువంటి ఇరాన్ ఓడ మీద, నౌక మీద దాడి జరిగితే కనీసం స్పందించలేని స్థితిలో ఉన్నాం మనం. ఎక్కడ పోతున్నాం అండి? ఈ దేశ సార్వభౌమత్వం ఎవరి దగ్గర తాకట్టు పెట్టాం? ఇదేనా మనం కలలుగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతో మంది త్యాగదనులు? ఇవన్నీ కూడా మేము చర్చించాలంటున్నాం. రైట్, వెంకటరెడ్డి గారు మాట్లాడాలి దీనిపైన. ఎస్ వెంకటరెడ్డి గారు, ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంలో స్పీకర్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. మహిళా ఎంపీలపై పరుషంగా మాట్లాడినటువంటి ఎంపీపై ఇప్పటి వరకు చర్యలు లేవు. రోజా గారు, ఒకటి వీళ్ళకి ఒక చిత్తశుద్ధి లేదు. పార్లమెంటులో ఏం మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలనే ఆలోచన వీళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే ఎల్ఓపికి లేనప్పుడు ఎల్ఓపి కింద ఉన్న ఎంపీలకు ఏ విధంగా ఉంటుందో చెప్పండి. ఆయన ట్రైనింగ్ ఇచ్చిందే రాహుల్ గాంధీ, ట్రైనింగ్ ఇచ్చేదే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ వాళ్ళు అదే అంటారు. మళ్ళీ మధ్యలో ఎందుకు మాట్లాడతాం? మీరు మాట్లాడారు ఏదైనా మేము చెప్తున్నాను కదా, అదే చెప్తున్నాను. మీరు ఎల్ఓపినే ఆ విధంగా బిహేవ్ చేసినప్పుడు పార్లమెంటులో చర్చకు రాని అంశాలను కూడా తీసుకొచ్చేసి, ఎజెండా లేని అంశాలు తీసుకొచ్చి పదే పదే ఏ మంత్రి మాట్లాడినా కూడా, ఏ కేంద్ర మంత్రులు మాట్లాడినా, ఎంపీలు మాట్లాడినా డిస్టర్బ్ చేసుకుంటూ, లేచి నిలబడుకుంటూ, వెకిలి చేష్టలు చేసుకుంటూ డెఫినెట్ గా రిపీటెడ్ ఏమంటారు? వాళ్ళ ఎల్ఓపిగా ఎవరు ఉండాలో అనేది కూడా మీరే డిసైడ్ చేస్తారా? మేము డిసైడ్ చేయము. వాళ్ళు డిసైడ్ చేసుకున్నది ఆయననే. వాళ్ళు డిసైడ్ చేసింది చెప్పారు కదా, ప్రియాంక గాంధీ ఉండాల్సింది. అలాంటి ఎల్ఓపి పెట్టుకుని ఆయన ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మహిళా ఎంపీలు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఆ విధంగా బిహేవ్ చేస్తాం అంటే చట్టసభల్లో, లోక్సభలో ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా పోవాలని చెప్పకుండా కంప్లీట్ రిపీటెడ్ గా డిస్టర్బ్ చేస్తూ ఉంటే, ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు, కూర్చోమంటారు, టైం ఇస్తా అని చెప్తారు. అర్థంగా కాకుండా స్పీకర్ ని వీళ్ళు ఆదేశించినట్టు మాట్లాడతారు. వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళే లేచి మాట్లాడుతుంటారు.
అది ఆ విధంగా ఆ టైంలోనే మైక్ కట్ చేసింది తప్పితే వీళ్ళకి ఇచ్చిన టైంలో కూడా ఎజెండా లేని అంశాలు మాట్లాడినప్పుడు డెఫినెట్ గా ఆ స్పీకర్కి అధికారం ఉంటుంది. ఎందుకంటే ఆయన హౌస్ రన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్, చాలా అంశాలు ఉంటాయి. ఆ అంశాలను కంప్లీట్ చేయాలంటే ఎజెండా లేని అంశాలు తీసుకురాకూడదు, ఎజెండాలో ఉన్న అంశాలు మాట్లాడాలని చెప్పి డెఫినెట్ గా అంటారు. సో అలాంటిది కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే మరి ఎప్పుడైనా కూడా వీళ్ళే కాదు, మేము కాదు, వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు ఈ విధంగా. ఒకటే ఒకసారి అద్వానీ గారు ఉన్నప్పుడు ఆపోజిషన్ పార్టీలో మేము ఉన్నప్పుడు ఒకసారి బై మిస్టేక్ స్లోగన్ చేస్తే ఆయన స్కోల్ చేశాడు బీజేపీ ఎంపీలని. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చేయకూడదంటే అప్పటి నుండి ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చేయలేదు. ఒకవేళ నిలిచి మాట్లాడాలనుకుంటే లేచి అభ్యంతరం చెప్తాను తప్పితే ఎక్కడ కూడా వెళ్ళలోకి వచ్చి డిస్టర్బ్ చేయటం కానీ, కాగితాలు చింపడం కానీ, విసిరివేయటం కానీ. ఎందుకంటే ఈ లోక్సభ అనేది ఈ మొత్తం టోటల్ భారతదేశంలో ఉన్న శాసనసభలకు కానీ భారతదేశ ప్రజలకి ఒక మెసేజ్ ఇస్తూ ఉంటది. మనలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్ ఇస్తూ ఉంటది. ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు మినిట్ టు మినిట్ వాచ్ చేస్తూ ఉంటారు. రేపొద్దున భారతదేశానికి ఏం కావాలి, ఏం చేయాలి, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, ఎందుకు ఎలక్ట్ చేసుకున్నావు, ఎక్కడ పోతా ఉంది. వెంకటరెడ్డి గారు సభలో ఓకే నిరసనలు జరిగినప్పుడు వెంటనే వాళ్ళని 100 మంది ఎంపీలను మూకుమ్మడిగా ఈ రకంగా సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దానిపైన ఒక చర్చ జరగాలి కదా, చర్చ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా. రోజు గారు వీళ్ళకి సఫిషియంట్ టైం ఇచ్చారు, ఆ రోజు సఫిషియంట్ టైం ఇచ్చారు. మీరు దీంట్లో పాల్గొనమని చెప్తే వాళ్ళు పాల్గొనకుండా, చర్చల్లో పాల్గొనకుండా రిపీటెడ్గా వందలాది మంది మొత్తం టోటల్గా అలా కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా వెళ్ళలోకి వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే ఏ విధంగా రన్ చేస్తారు చెప్పండి. ఒకవేళ ఎన్ని రోజులు అట్లా రన్ చేయాలి? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వరుస పెట్టి ఇట్లాగే చేస్తే బడ్జెట్ సెషన్స్ అన్ని పోతాయి కదా. రేపు పొద్దున బిల్స్ ఎట్లా పాస్ అవుతాయి? ఎందుకు ఎలక్ట్ చేసుకున్న వీళ్ళు ఎంపీలని? కొంతమంది వెళ్ళలోకి వచ్చి టోటల్గా హౌస్ రేట్ డిస్టర్బ్ చేస్తూ ఉంటే 100 మంది అంటే మిగతా 400 మందిని డిస్టర్బ్ చేస్తున్నట్టే కదా. అంతే కదా, 400 మందిని ఎందుకు 400 మంది ఎంపీలను ఎందుకు డిస్టర్బ్ చేస్తా ఉన్నారు? టోటల్ పార్లమెంట్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తా ఉన్నారు? అందుకే ఆరోజు చేశారు. అంతేగాని మీరు నిజంగానే మీకు దగ్గర నిజంగానే మాట్లాడాలనుకుంటే లేచి మాట్లాడండి, మీ టైం ఇచ్చిన టైంలో మాట్లాడండి, మీకు అలాట్ చేసిన టైంలో మాట్లాడండి, ఎవరో దొనరు కదా. ఆ విధంగా మాట్లాడకుండా ఎప్పుడు చూసినా కూడా ఒకటి వీళ్ళకి ఒకటే కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అన్ని రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్య విలువల్ని టోటల్ గా తొంగలో తొక్కుంటూ వీళ్ళు చేసే పనులు చెప్పేవి చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇది యాంటీ డిఫెక్షన్ లా ఉంది, వీళ్ళు తెచ్చిన లానే దాన్ని తుంగలో తొక్కుతారు. వాళ్ళు రాజ్యాంగ విలువలను కాపాడలేదు, ప్రజాస్వామ్య విలువలను కాపాడలేదు వాళ్ళే చెప్తారు. ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటారు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు చివరిగా ఓం బిర్లా గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఎప్పుడైతే ప్రధానమంత్రి ఎందుకు రాలేదు సభకు అంటే అన్నాడు, నేనే వద్దన్నాను, మహిళా ఎంపీలు దాడి చేసే అవకాశం ఉంది అని. ఆయన ఇక్కడ ఖచ్చితంగా ఆయన మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సభా నాయకుడు, సభలో మనకు స్పీకర్. ఆయన నిజంగా అట్లా అంటుంటే ఎవరైనా అంటే పార్లమెంటరీ నాయకుడు ఎవరైనా అంటే వేరు, అధికార పక్షం నుంచి ఎవరైనా అంటే వేరు, రుజువు చేయమని మనం అడగవచ్చు, ఈయన కూడా అడగచ్చు. ఆయనే స్వయంగా నేను ప్రధానమంత్రిని వద్దన్నాను, ఈ మహిళా ఎంపీలు ప్రధానమంత్రికి దాడి చేస్తారు అనుకొని నేనే వద్దన్నానంటే ఆయనకు సమాచారం ఉంటే ఏం చేయాలంటే ఆ మహిళా ఎంపీలందరినీ సస్పెండ్ చేయాలి, నెంబర్ 1 పేర్లతో సహా. అది ఎందుకు చేయలేదు? ఏమైందంటే ఆయన తప్పు మీదేసుకున్నాడు అనవసరంగా. ఇప్పుడు అందుకనే పార్షియాలిటీ చూపించినట్టు అయింది. దానివల్ల ఏమైందంటే ఆయన ఒక నిష్పక్షపాతంగా ఉండే ఆయన ప్రధానమంత్రి మీద దాడి చేస్తారని తన సొంత పార్లమెంట్ సభ్యుల్ని, నేను ఎక్కడ ఇప్పుడు పార్లమెంట్ మీద మూకుమ్మడి దాడి జరిగింది గతంలో, ముష్కలు వచ్చి దాడి చేసిండ్రు. అప్పుడు చాలా మంది ప్రజలు ఏమనుకున్నారు, చర్చలు జరుగుతుంది, వీళ్ళందరూ పోతే బాగుంటుందనే మాట కూడా సోషల్ మీడియాలో వచ్చింది. దుర్మార్గమైంది. అంటే పార్లమెంట్ విలువను తక్కువ చేసుకుంటాం మనం. కానీ పార్లమెంట్ ప్రాక్టికల్ స్పీకరే ఇట్లా మనకు ఆయన వెనకేసుకోవడం వల్ల రాహుల్ గాంధీ ఏమన్నాడు, మీరు స్పీకర్ వెనక నక్కి నిలుచున్నారు అని ప్రధానమంత్రి అనాల్సి వచ్చింది. అందుకని స్పీకర్ ఇప్పుడు దీని బాధ్యత ఏమైందంటే ప్రధానమంత్రిని వెనకేసుకునే క్రమంలో తాను బలైంది అంటున్నాను. ఎక్కడ కూడా ఆ మాట అనొద్దు. అంటే మనం ఏమన్నా స్పీకర్ డిమాండ్ చేసిన ఏంటంటే ఒకవేళ నిజంగానే జరుగుతుంటే 5 10 మంది మరి ప్రధానమంత్రిని సభలో గొరావు చేసి కొట్టే పరిస్థితి ఉంటే మరి ఎవరికి భద్రత? దేశ ప్రజలందరికీ మాకు కూడా భద్రత లేనట్టు కదా. అత్యున్నత పార్లమెంట్ లో భద్రత లేకపోతే ఇంకెవరికి భద్రత ఉన్నట్టు లెక్క.
కనుక స్పీకర్ గారి దగ్గర వివరణ ఇప్పటిదాకా వివరణ ఇవ్వాలి స్పీకర్ గారు. అందుకని నేను ఏమంటున్నానంటే కొంత ఇట్లాంటి తను మీదేసుకోవడం వల్ల ఇప్పుడు తను బలవుతున్నాను అనుకుంటున్నాను. నేనైతే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపించాల్సిన అవసరం లేదు. ఆయన స్పీకర్ తీసేసేది కూడా లేదు. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు మంచిగా ఉండేది కదా. ఈ లాస్ట్ ఇటువంటి కొంచెం చిన్నగా, ఎందుకంటే లాజిక్ ఎక్కడ మిస్ అయిందో వాడు తెలియదు కానీ అనుభవజ్ఞుడు 10 ఏళ్ళు రెండోసారి చేస్తున్నాడు ఆయన స్పీకర్ గా. కానీ ఇక్కడ ప్రధానమంత్రి రక్షించుకునే దానిలో ఆయనే బలైపోయిండేమో నాకు ఆవేదన. ఎందుకంటే అది అందుకంటే నేను ఆయనను తప్పుకోమంటున్నాను. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడాలి దీనిపైన. అంటే నేను ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు అంటే ఆయనకి ఏమైనా ఇంటెలిజెన్స్ సమాచారం ఉందా లేకపోతే ఇంకోటి ఉందా? ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ ఏదైతే లేవనెత్తాడో, ఏదైతే ఎప్స్టీన్ ఫైల్స్ అని అదని ఇదని లేవనెత్తాడో వాళ్ళని ప్రిపేర్ చేసినట్టుగా రాహుల్ గాంధీ ఏమైనా చేసిండా అనేది క్లియర్ కనపడతా ఉంది. అక్కడికి క్లియర్ కనపడతా ఉంది. సో ఆ విధంగా వాళ్ళని సస్పెండ్ చేసి ఉండొచ్చు కదా. మహిళల ఎంపీలను అంత చిన్న చూపా మీకంటే? మహిళల ఎంపీలు అంటే దాడి చేస్తారు లెక్క కనబడతారా? మీరు నేర్పించే విధానం అట్లా ఉంది. మహిళా ఎంపీలు నేర్పించే విధానం ఉందేమో, ఆ విధంగా ఉంది. తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. తుంచుకోవాలి ఒకటి, 33% మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. 2020 ఇంప్లిమెంట్ వెంకటరెడ్డి గారు మహిళా ఎంపీలు కానీ మహిళలు అంటే మాకున్న గౌరవం మీకు లేదు. అక్కడ కూడా మీరు ఇచ్చిన మీ ఎంపీలు ఎంతమంది కూడా చెప్పండి ఒకసారి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. ఎంతమంది వెంకటరెడ్డి గారు ఎంతమంది గెలిపించుకున్నారు? ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు ఏం గెలిపించారు? ఓకే లింగం గారు మీరు మాట్లాడండి. సిద్ధాంత ప్రకారం మహిళలు బయటకు రానియరు అన్నారు కదా. మహిళలు బయటికే రావు. ఇది మీ పార్టీ ఐడియాలజీ, మీ గోల్ బంకరు మీకు చెప్పిందంతా మీది ఇదే సిద్ధాంతం. మీరు మహిళల గురించి మాట్లాడితే ఎట్లండి? మీరు మహిళల గురించి బిల్లు తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ వెంకటరెడ్డి గారు ఒకసారి చెప్పండి. దాన్ని సమర్థించుకుంటారు. మహిళలు ఆ విధంగా మాట్లాడేందుకు సమర్థించుకుంటూ కనీసం మీరంతా మాట్లాడేమో అనుకున్నా. మీరు కూడా సర్లే జరిగిందేదో తెలియక జరిగిందని కానీ ఇంకా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గంగా. రామోహన్ గారు వెంకటరెడ్డి గారు లింగం యాదవ్ గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. రామోహన్ గారు బీజేపీ నాయకుడు అంటే తప్పట్టు మాట లింగం. బీజేపీ నాయకులు పార్లమెంట్ నాయకుడు ఆయన అన్నాడంటే వేరే పార్టీ కనుక అన్నాడు అన్నట్టు. కానీ స్పీకర్ గారు ప్రధానమంత్రిని వెనకేసుకునే క్రమంలో ఆ మాట మాట్లాడేది లేకుండా అంటున్నాను అంతే తప్ప మళ్ళీ మీరు వెనక మహిళలకు ఎవరి గౌరవం ఎవరు లేదా అందరు ఉన్నారు. సమస్య అది కాదు. స్పీకర్ గారు ప్రధానమంత్రిని వెనకేసుకోవడానికి ప్రధానమంత్రి రాకపోవడం కారణం ఆయన చెప్పుకోవాలి, ప్రధానమంత్రి చెప్పుకోవాలి. లేకపోతే అంటే నేనే వద్దన్నాను చెప్పడం అప్పుడు తప్పలేదు. కానీ ఆయన అంటే వల్ల ఏమైందంటే ఆయన విలువ తగ్గించుకున్నాడు. దాంతో రుజువు చేయలేకపోయింది. నేను స్పష్టంగా డిమాండ్ చేసిన పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మీద దాడి చేసినాక ఎవరు క్షమించేది లేదు. ఎవరైనా దాడి చేద్దామనే సమాచారం ఉంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయట పెట్టాలి. ఎంపీలు ఎవరైనా సరే, మహిళా ఎంపీలు కావచ్చు పురుషులు కావచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయాలి. సభ మొత్తం అయిపోయేదాకా మొత్తం ఈ సభలో మొత్తం బయటకు పంపించాలన్నా. కానీ అది చాలే కదా, అంటే రుజువు లేనట్టే కదా. ప్రధానమంత్రి రక్షించుకునే స్థితిలో మా ఓం బిర్లా గారు తప్పు చేసిన ఇటువంటి విషయాల్లో దానివల్ల ఆయన అనవసరంగా బదనామైంది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు అవిశ్వాస తీర్మానం దాకా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.